హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వంటకం వచ్చేసి బెండకాయ కోడిగుడ్డు పులుసు అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బెండకాయలు, టమోటా, ఎర్రగడ్డ అయితే ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. అలాగే చింతపండు కూడా కొద్దిగా నానబెట్టేసుకుందాము. ఒక కవర్ పెట్టేసుకొని దాంట్లో నూనె కొద్దిగా వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొద్దిగా చాలండి మెంతులు వేసుకొని అవి వేగిన తర్వాత ఎర్రగడ్డలు, కరివేపాకు అయితే వేసేసుకొని అందులోనే కల్లుప్పు అయితే వేసుకోండి. ఎప్పుడైనా కూరలు చేసేటప్పుడు ఫస్ట్ కల్లుప్పు వేసుకోండి. కూరలో ఉప్పు సరిపోలేదు అంటే అప్పుడు సాల్ట్ వేసుకోండి. ఎర్రగడ్డలు బాగా మగ్గిపోయిన తర్వాత టమోటాలు, బెండకాయలు కట్ చేసుకున్నట్టు కూడా వేసేసుకోండి. ఒక 2-3 నిమిషాలు అలాగే మూత పెట్టి ఉంచేస్తే బాగా మగ్గుతాయండి. అప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు వేసేసి కొద్దిగా నీళ్ళు, మామూలు నీళ్ళు ఫస్ట్ పోసుకొని ఒక నిమిషం 2 నిమిషాలు అయిన తర్వాత చింతపండు పులుసు కూడా దాంట్లోనే కలిపి వేసుకోవాలండి. ఎప్పుడు పులుసులు అలాంటివి చింతపండుకు సంబంధించినవి మనం చేసుకునేటప్పుడు అలువిన్ దబర్లో కాకుండా స్టీల్ దబర్లో చేసుకునేటట్టు కొద్దిగా చూసుకోండి. లేదు అలువిన్ దబర్లో చేసుకున్న మనం వేడిగా ఉన్నప్పుడే స్టీల్ దాంట్లో తీసి పెట్టేసుకునేటట్టు చూసుకోండి. ఆ తర్వాత చింతపండు పులుసు బాగా తెల్లిన తర్వాత మిరప్పొడి, మనం ఎంత కారం తింటామో అంత మిరప్పొడి అయితే వేసేసుకొని బాగా ఒక 80% బెండకాయలు కూడా ఉడికిపోయాయి, కూర కూడా చిక్కబడుతుంది అని అన్నప్పుడు కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకున్నటివి కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా వాడుచుకున్న దాంట్లో అయితే వేసేసుకుందామండి. ముందుగా చూపించిన దాంట్లో ఏంటంటే మేము నాన్ వెజ్కి సపరేట్, వెజ్ సపరేట్ ఉంటాయండి. అందుకని ఉడకబెట్టిన కోడిగుడ్లు అయితే పులుసు అయితే పోసేసాను. పులుసు ఉడికిపోయిన తర్వాత దించేసుకోవడమే అండి. చాలా బాగుంటాయి. ఈరోజు మా ఇంట్లో కోడిగుడ్డు బెండకాయ పులుసు, అలాగే మునగాకు పప్పు, అలాగే అరటికాయ తాలింపండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.